సాధారణంగా నో చెప్పడం నేర్చుకోవాలంటారు. అదొక్కటొస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని. నిజమే. దాంతోపాటు మరోటి కూడా వస్తే బాగుంటుంది. ఎస్ చెప్పటం, అవునంటాం. అవును, ఓడిపోయాను, ప్రయత్నించాను, పరిగెత్తాను, ఓడిపోయాను. అయితే ఏంటి? బురదలో పడితే బట్టలు మార్చుకుంటా, కాళ్ళు విరిగితే కట్లు కట్టుకుంటా, లేచి మళ్ళీ ప్రయత్నిస్తా. ఒప్పుకోలేక తప్పులు తొక్కే కంటే ఒళ్ళొంచి కదిలితే పోయేదే ఉంది. అవును, మోసపోయాను. ఆశ పెరిగో తెలివి తగ్గో నమ్మాను, మోసపోయాను. ఈసారి జాగ్రత్త పడతా, అంతకన్నా ఏం చేయను. బ్రతుకులో అడుగు ముందుకు పడాలంటే ఆశపడ్డం లోపం కాదు, అవసరం. ఎండమావులకేసి ఎగబడను కాని నడకే మానేస్తే ఎలా? అవును, చేత కాలేదు. అందలాని గురిపెట్టా, అంతెత్తెగరలేకపోయా. మరంతేగా. ఎవడితోనో పోలికలు, అంతులేని కోరికలు. నాకేం కావాలో నన్ను నేనైనా అడిగానా? నీటి నుండి ఎదుగుతా, నాలాగా బ్రతుకుతా. నలిగితే నలిగాను, నా కోసం మిగులుతాగా. అవును, నాకు రాదు. వాడిలా సంపాదించటం, వీళ్ళ ఎదగటం రాదు. కడుపు నిండాక కూడా కరువేదో ఉన్నట్లు అన్నీ నాకే కావాలనే తెలివి లేదు. నా వారిని కూడా నట్టేట్లో ముంచి కోట్లు కూడబెట్టే కిటుకు తెలీదు. ఇదంతా విసుగొచ్చి ఒప్పుకోట్లేదు. నా విలువింతే. ఎగురుతూ పైకి రాలేను కానీ మెట్లెక్కి మెల్లగా వస్తాలే, మరి ఏం పర్వాలేదు. అనుకున్నంత తేలిక ఇలా ఒప్పేసుకోవటం. లేని పరువు పోతుందని మనిషి ఉన్న జీవితం జారేసుకుంటాడు. ఎవడి కళ్లకో హీరో అవుదామని తనకు తానే విలనవుతాడు. ఆలోచించు. నిజమనిపిస్తే నువ్వు ఒక్కసారి గట్టిగా